అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు తన మనసులో ఏముంది అనేది అయితే తెలుసుకోవచ్చు. కరెంట్ ఫీలింగ్స్ అండి. వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ ఎనర్జీస్ అనేది అయితే చెక్ చేద్దాము. అండ్ ముందుగా నాది ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు, కొంతమంది సెర్చ్ చేసి రీడింగ్ చూస్తున్నాము అనేది అయితే అన్నారు. సో అలా అవసరం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు రీడింగ్ అనేది వస్తుందండి. సో అదొకటైతే చేయండి. అండ్ మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. మీరైతే తప్పకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ ఇచ్చాక హైప్ అనేది అయితే వస్తుంది. మీరు హైప్ ఇవ్వడంతో కూడా ఈ రీడింగ్ మరికొంతమందికి యూట్యూబ్ సజెషన్ అయితే చేస్తుంది. ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళ వరకు ఈ రీడింగ్ అనేది అయితే వెళ్తుందండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, వ్యూవర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రీడింగ్స్ ద్వారా హీల్ అవుతూ అండ్ ప్రిడిక్షన్స్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా హీల్ అవుతూ మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను రీడింగ్లో, వీడియోలో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్కి. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏమున్నాయి, ఫీలింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ మనసులో ఏముంది అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, సో వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి తెలియచేయండి. వీళ్ళ పట్ల ఏముంది వాళ్ళ మనసులో. వీళ్ళు మీరు ఎవరైనా కావచ్చండి, మ్యారీడ్ పర్సన్స్, అన్మ్యారీడ్ పర్సన్స్, లవర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అండ్ ఎవరైనా కావచ్చు, ఎనీ రిలేషన్, మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ సన్, ఎవరైనా కావచ్చు, ఎనీ రిలేషన్, మేల్ ఆర్ ఫీమేల్. సో మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అనేది మీకు ఈ రీడింగ్, ఈ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. ఓకేనా? ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఓకేనా? నిన్న క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో అనుకుంటా మా మధ్య ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అనేది కామెంట్ పెట్టారు కదమ్మా. నేను చూశాను, రిప్లై ఏది ఇవ్వలేదు, బిజీగా ఉంది. సో అందరికీ కనెక్ట్ అవ్వాలి అనేది అయితే లేదమ్మా, ఎందుకంటే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, ఈ రీడింగ్కి చాలామంది అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ ఎనర్జీస్ తగ్గట్టు ఉంటుంది. పర్సనల్ రీడింగ్లో మాత్రమే మీదనేది సపరేట్గా మీకు తెలుస్తుంది ఇంకా క్లియర్గా. ఇది కొంతమందికి 100% కనెక్ట్ అవుతుంది, కొంతమందికి 30-40% కూడా కనెక్ట్ అవుతుంది, 70-80% కూడా కనెక్ట్ అవుతుంది. సో అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. మీకు అయిండకపోవచ్చు, వేరే వాళ్ళకి ఆ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఇంకెవరికైనా అయిండొచ్చు ఈ ట్రాన్సాక్షన్స్ అనేది. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి. వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవైతే గుర్తుకు చేసుకోండి. పాజిటివ్గా ఉండండి. ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి అండ్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూపించండి. ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ చూపించండి. మాస్క్, షిప్, లవ్ కాల్, ద డ్రాగన్ ఫ్లై,
సోల్మేట్. ఓకే, 5 కార్డ్స్ అయితే తీసాను. బాటమ్ ఆఫ్ ద డెక్ అసెండింగ్. ప్రతి ఒక్కటి మీకు నేను క్లారిఫై చేస్తాను. ఓకే, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకో అసలు ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారంట. ఎందుకు హైడ్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాము. ఎందుకు హైడ్ చేస్తున్నారు వీళ్ళు చూపించండి. ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో వై, ఎందుకు వీళ్ళు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని వీళ్ళ పట్ల దాస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు, ఎందుకు మాస్క్ వేసుకో ఉన్నారు చూపించండి. కారణం ఏంటి, ఎందుకు దాస్తున్నారు, ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు చూపించండి ప్లీజ్ యూనివర్స్. వై? ప్రస్తుతం వీళ్ళు మీ పట్ల ఫీలింగ్స్ ఉన్నా కానీ వీళ్ళకి వర్క్ ప్రెషర్ అయినా అయి ఉండొచ్చు. ఏదో తను అనుకున్న విధంగా తన జాబ్ కానీ తను ఏదైనా ఒక గోల్ అనేది పెట్టుకొని ఉండొచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి. సో ఇక్కడ తనకు మీ పట్ల ప్రేమ ఉన్నా అసలు ఫీలింగ్స్ని వీళ్ళు బయట పెట్టలేకపోతున్నారు అంటే, లోపల ఇంకోలా ఫీల్ అవుతున్నారు అని అంటే, వీళ్ళు భయపడుతున్నారు రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడానికి అంటే, ఒకటి థర్డ్ పార్టీ కోసము. ఈ థర్డ్ పార్టీ అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీతో అలసిపోయి ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారా, అండ్ వర్క్ కూడా కావచ్చు. ఇంకో సిచ్యువేషన్లో ఇంకో రకంగా చూస్తే ఇక్కడ వర్క్ విషయంలో కూడా ఈ వ్యక్తి ఆ ప్రెషర్ అనేది భరిస్తూ కూడా ఇక్కడ మీకు అనుకున్న విధంగా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కానీ, తానేదో ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, వర్క్ పట్ల ఎక్కువ డెడికేటెడ్గా ఉంటూ కూడా సో ఇక్కడ మీకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. అండ్ ఇక్కడ తనకంటూ ఒక గోల్ అనేది పెట్టుకున్నారన్నమాట. సో వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, సో ఎక్కువ ప్రయారిటీ అనేది అక్కడ పెడుతూ ఇక్కడ మీకు న్యాయం చేయలేకుండా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో అందుకే ఈ వ్యక్తి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ బయట పెట్టలేకపోతున్నారు. ఈ ప్రెషర్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేయలేక ఇక్కడ మీతోటి అంటే సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయలేక ఈ వ్యక్తి ఏంటి, నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు, మీకు మూవ్ ఆన్ అవ్వమని చెప్పిండొచ్చు, లేకపోతే కొంతకాలం ఆగమని చెప్పిండొచ్చు, టైం చూసుకొని నేనే మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పిండొచ్చు. సో ఈ వ్యక్తి మీ పట్ల ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వడానికి మీతో కంటిన్యూ చేయడానికి కానీ ఒక మాస్క్ వేసుకొని ఉన్నారన్నమాట. పూర్తిగా తన మనసులో ఉన్న భావాలను పూర్తిగా చెప్పలేకపోతున్నారు. షిప్ అంటే ఈ వ్యక్తి ఎక్కడికో దూరంగా వెళ్ళినట్లయితే కనిపిస్తుంది. మీ మధ్య డిస్టెన్స్ అయితే ఉంది, ఇద్దరి మధ్య కూడా డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తి వేరే ప్రాంతానికైనా వెళ్ళడం కానీ. సో ఏంటి వీళ్ళ పరిస్థితి, ఎందుకు వీళ్ళు డిస్టెన్స్ పాటిస్తున్నారు చూపించండి. ఎందుకు వీళ్ళు షిప్ అవుతున్నారు, ఎందుకు వీళ్ళు డిస్టెన్స్ పాటిస్తున్నారు. సో ఇంకా ఏముంది తన మనసులో, ఈ వ్యక్తి ఇక్కడ ఏదైతే తను వర్క్ విషయంలో తను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటున్నారో, తనకు తాను ఒక గ్రోత్ అండ్ సక్సెస్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు, తనకు తగ్గట్టు ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. ఈ విషయంలో
మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అన్న ఆలోచన అయితే ఉంది. సో ఇక్కడ దూరంగా ఉంటున్నారు, కానీ దూరంగా ఉన్నా కానీ, దూరంగా వీళ్ళు షిప్ అవుతున్నా కానీ మీ నుండి, కానీ ఆ బాధ అనేది వీళ్ళు మర్చిపోలేకపోతున్నారన్నమాట. మీరు దూరం అవుతున్న బాధ, ఆ డిస్టెన్స్ అయితే వీళ్ళ మధ్య అయ్యో నా వల్ల కాదే అన్నట్లు ఫీలింగ్ ఉంది ఈ వ్యక్తికి. కానీ పూర్తిగా తనని తాను మీద ఫోకస్ పెట్టారన్నమాట. ముందుకు వెళ్ళాలి, తప్పదు, పరిస్థితి మారాలి అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే వర్క్ విషయంలో ఎక్కువ తనకు తాను ఒక ప్రయారిటీ ఇచ్చుకుంటూ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం, ఫాస్ట్లో వీళ్ళు పడ్డ బాధ ఏదైతే ఉందో, ఒక తను బిజినెస్లో ఏదైనా కోల్పోయి ఉండొచ్చు, లేదు ఒక జాబ్, ఉన్న జాబ్ ఏదైతే ఆ జాబ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అనుకున్న విధంగా ఈ వ్యక్తి ఒక గోల్ రీచ్ అవ్వలేకపోయి ఉండొచ్చు. అంటే తను అనుకున్న విధంగా తను ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే, ఈ డెసిషన్ తీసుకోవడానికి నాకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ కనిపిస్తున్నారన్నమాట. ఇంకో విధంగా చూస్తే ఈ వ్యక్తి ఇక్కడ మీ మధ్య ఒక సపరేషన్, నో కాంటాక్ట్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఒక ఫ్యామిలీ కోసమైనా ఇక్కడ మీకు మ్యారేజ్ కోసం ఒక కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పిండొచ్చు, కానీ ఈ పరిస్థితిని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు మీ విషయంలో. సో ఇక్కడ ప్రస్తుతం ఏంటి అంటే, ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి తన ఫ్యామిలీలో. ఒక ధైర్యం చాలకపోవడం, లేదు ఇక్కడ ఇంకేదైనా సిచ్యువేషన్స్ అనేది కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక సైడు తనకు తాను, నాకు నేను ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని ఉన్నా కానీ, నాకు నేను ఇండిపెండెంట్గా ఉండాలి అని ఒక సైడ్ ఉంది. తానేదో ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి, అందుకనే పరిస్థితిని ముందుకు తీసుకెళ్ళాలి అనేది తన మనసులో ఉంది. కానీ ప్రస్తుతం మూవ్ ఆన్ అవుతున్నారన్నమాట. అంటే ఇక్కడ ప్రేమ లేదు, పూర్తిగా మూవ్ ఆన్ అవుతున్నారు అనేది అయితే అనుకోవద్దండి. ఎందుకంటే ప్రేమ ఉంది, మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరంటే ఒక కేరింగ్ పర్సన్ లాగా కూడా ఈ వ్యక్తి కనిపిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ డిస్టెన్స్ కనిపిస్తుంది ప్రస్తుతానికి మాత్రమే. కానీ అయినా పూర్తిగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కానీ పరిస్థితి కొద్దిగా మార్పు రావాలి అనేది అయితే ఈ వ్యక్తి మనసులో అయితే కనిపిస్తుంది. కానీ వాళ్ళకి మీరంటే ఇష్టం, మీరు ఒక అట్రాక్టివ్ పర్సన్ అన్నమాట. మీరు దేన్నైనా ఎదుర్కొనగలరు, హ్యాండిల్ చేయగలరు సిచ్యువేషన్స్ని అనేది అయితే ఈ వ్యక్తి మనసులో ఉంది. అండ్ లవ్ కాల్, ప్లీజ్ యూనివర్స్, లవ్ కాల్ చెప్పండి, ఏముంది వీళ్ళ మనసులో? మాట్లాడాలి అనుకుంటున్నారు, సంప్రదించాలి అనుకుంటున్నారు, తన ప్రేమను వ్యక్తపరచాలి అని ఉంది. కమ్యూనికేషన్ ఎనర్జీ అనేది అయితే కనిపిస్తుంది. సో ఏం మాట్లాడాలనుకుంటున్నారు వీళ్ళతో చూపించండి. లవ్ కాల్ చేయాలనుకుంటున్నారు వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి. ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్. టెన్ ఆఫ్ కప్స్, మీతో కమ్యూనికేషన్ కావాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ మీ కేరింగ్ వాళ్ళకి నచ్చుతుంది, మీతోటి ఉంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని కింగ్ ఆర్ క్వీన్ లా చూస్తున్నారన్నమాట వీళ్ళు. అంటే మీకు ఒక స్థానం కల్పించాలి, అందుకే ఇక్కడ కాల్ చేసి మాట్లాడాలి అనే ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఏదైతే కష్టము అనిపించిందో రిలేషన్షిప్లో, కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ మీకు కాల్ రావడం కానీ, మెసేజ్ చేయడం కానీ, లేకపోతే డైరెక్ట్గా వచ్చి కలవడం కానీ, తనకు మీరు కావాలి అని అంటూ ఇక్కడ మీ పట్ల ఒక కేరింగ్ పర్సన్ మీకు ఒక తన లైఫ్లో ఒక పార్ట్నర్గా మీకు ఒక స్థానం ఇవ్వడం కానీ, సో
ఈ వ్యక్తి ఆ జ్ఞాపకాలు ముందు ఏదైతే మీ మధ్య మెమరీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకుంటున్నారు. మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం, వీళ్ళు భారంగానే మీరు మూవ్ ఆన్ అయ్యారంట. అంటే సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయలేక ఈ వ్యక్తి ఒక భారంగా మూవ్ ఆన్ అయ్యారంట తప్ప తనకు తానుగా వెళ్ళలేదు. నాకు బాధ ఉంది ఇక్కడ, ఒకవేళ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా. సో ఈ వ్యక్తి మీకు ఒక స్థానం ఇవ్వాలి అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి ఉన్నారు. పరిస్థితుల్ని ఒక బ్యాలెన్స్డ్గా ఉంచాలి. సో ఈ వ్యక్తి మీ ముందుకు రావాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే వర్క్ విషయంలో మీ నుండి దూరం అయ్యారో, కానీ కమిట్మెంట్ కావాలనేది అయితే అనిపిస్తుంది. ఒక స్థిరత్వం వీళ్ళకి కావాలి అనేది అయితే అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా ఈ వ్యక్తి పూర్తిగా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేదు, కానీ బాధ అయితే ఉంది. ఒక బాధగానే వీళ్ళు వెళ్ళారన్నమాట. సో సిచ్యువేషన్స్ మారాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ద డ్రాగన్ ఫ్లై, ప్లీజ్ యూనివర్స్. ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి మనసులో పరిస్థితులు మెల్లమెల్లగా మారుతున్నాయి అన్నమాట మీ పట్ల. తనకి ఏదైతే భయాలు ఉన్నాయో, కన్ఫ్యూజన్ అయితే ఏదైతే ఉందో, పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా మార్చాలి అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి ఉన్నారు. అంటే కనెక్షన్ గురించి కొత్తగా ఏదైనా ముందుకు తీసుకెళ్ళాలి. ప్లీజ్ చూపించండి. డ్రాగన్ ఫ్లై క్లారిఫికేషన్. చూసారా, ఇక్కడ ఈ వ్యక్తి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారన్నమాట. అంటే ఫ్యూచర్ గురించి ప్లాన్ వేస్తున్నారు. అందుకోసం ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా కానీ, సో ఈ వ్యక్తి ఏంటి అంటే ప్రస్తుతం ఈ రిలేషన్షిప్లో తన ఎఫర్ట్ అనేది తను పెడుతున్నారంట. ఫ్యూచర్ ప్లాన్ అనేది అయితే ఈ వ్యక్తి చేస్తున్నారు, కానీ మీకు తెలియకపోతూ ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి లోపల ఒక ప్లానింగ్ అయితే కోరుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇంకొక కార్డు ఇవ్వండి. ద డ్రాగన్ ఫ్లై. సో ప్రస్తుతం ఆలోచనలో ఉన్నారు, చాలా జగులు చేస్తున్నారు. ఇటు చూస్తే ఈ వ్యక్తి ఎందుకు ఇక్కడ కష్టపడుతున్నారు బాగా అంటే, మనీ విషయంలో ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలని ఏదైతే తనకు ఒక కోరిక అయితే ఉందో స్టార్టింగ్లో, సో దాని మీద ఫోకస్ పెడుతున్నారు. అండ్ రిలేషన్షిప్లో ఇక్కడ మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. సో ఈ వ్యక్తి పరిస్థితుల వల్ల బ్యాలెన్స్ చేయలేక తన పైన చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేది అయితే ఉండిండొచ్చు. అందుకనే ఈ వ్యక్తి ఇండిపెండెంట్ గా కూడా పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ తను ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ కష్టపడుతున్నారో మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. 24/7 కష్టపడి ఇక్కడ మీ ముందుకు రావాలి అని, కానీ నాకు మీరు కావాలి అని ఈ వ్యక్తిలో కోరికుండడం. అండ్ మీకు తెలియకపోవచ్చు, కానీ నా మనసులో మీ పట్ల నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన అయితే ఉంది. అండ్ సోల్మేట్, వీళ్ళు మిమ్మల్ని ఒక సాధారణంగా చూడడం లేదన్నమాట. డీప్ కనెక్షన్ మీరిద్దరిది కూడా. ఎమోషనల్ బాండింగ్ ఉంది మీ ఇద్దరిది, మీది స్పిరిచువల్ బాండింగ్ కనిపిస్తుంది. అండ్ ఇద్దరికి కూడా డీప్ లెవెల్లో ఫీలింగ్స్ ఉండడం కానీ ఏదైనా కావచ్చు. ఇక్కడ మీ పట్ల ఈ వ్యక్తి ఏంటి అంటే ఏముంది, సోల్మేట్ కనెక్షన్. ప్లీజ్ చూసారా, ఫీలింగ్స్, ప్యాషన్, అట్రాక్షన్ అయితే బాగా కనిపిస్తున్నాయి. డీప్ లెవెల్లో ఫీలింగ్స్ మీ పట్ల ఉండడం, ఎమోషనల్ అవ్వడం. సో మీతో కలిసి ప్రయాణించాలి అనుకోవడం, కలిసి జీవించాలి అనుకోవడం, కలిసి వర్క్ చేయాలి అనుకోవడం. మీది కొంతమంది ఆఫీస్ రిలేటెడ్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది.
సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అనే ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆకర్షణతో పాటు ఎమోషనల్ బాండింగ్ కూడా కనిపిస్తుంది. సో ఈ వ్యక్తి తన మనసులో ఉన్నది దాస్తున్నా కానీ ఈ వ్యక్తి మీకు బయటికి చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే తనని ఎక్కడైనా ఇక్కడ చీటర్గా మీరు ప్రశ్నిస్తారు అని కానీ, ఏదైతే పాస్ట్లో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసింటారో, సో ఈ విషయంలో ఈ వ్యక్తి కొంచెము హైడ్ చేస్తున్నారన్నమాట. బయటికి చెప్పలేకపోతున్నారు. మీ పట్ల చాలా ఫీలింగ్స్ అయితే వీళ్ళకి కనిపిస్తున్నాయి, తన మనసులో ఉన్నాయి. ఆ ఎనర్జీ అయితే చూపిస్తుంది. ద డెవిల్ ఏంటి అని అంటే ఓవర్ థింకింగ్ చేయడం, మీ గురించి ఆలోచించడం, డే అండ్ నైట్ మీ జ్ఞాపకాలతోనే ఉండడం, కానీ ఒక మాస్క్ వేసుకొని ఉండడం. చివరికి చూస్తున్నారా, ఒక వర్క్లో ఉంటూ కూడా ఈ వ్యక్తి తనకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలని ఉన్నా కానీ సో ఒక మాస్క్ వేసుకొని అయితే వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి మీరు కావాలి, మీతోటి జీవితం కావాలి. కొంత రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఒక చీటింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. వీళ్ళు మీ లైఫ్లోకి రావడం, మిమ్మల్ని ఏడ్పించడం, సో మళ్ళా తను కావాలనుకున్నప్పుడు, అందుకే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, తనకు రావాలనుకున్నప్పుడు మీ దగ్గరికి రావడం, మీరు వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, ఇక్కడ బాగున్నారులే అనుకున్నప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రావడం, కొద్ది రోజులు బాగుండడం, కొద్ది రోజులు మళ్ళా ఇక్కడ ఏంటి అంటే కొద్ది రోజులు చీకటి, కొద్ది రోజులు వెలుతురు, కొద్ది రోజులు అమావాస్య, కొద్ది రోజులు పౌర్ణమి, అలా గడుస్తుందన్నమాట కొంతమంది సిచ్యువేషన్లో. ఇక్కడ మీరు కావాలి, డీప్ లెవెల్లో ఇక్కడ ఫీలింగ్స్ ఉన్నా కానీ కంటిన్యూ చేయాలి. ఎమోషనల్ బాండింగ్ ఒక విధంగా ఉంది, దాన్ని కంటిన్యూ చేయడానికి తానేదైతే ఫాస్ట్లో ఇక్కడ ఒక మాస్క్ వేసుకొని ఉన్నారో, ఒక చీటింగ్ చేశారో, అది ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట, హైడ్ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండొచ్చు, కానీ అది బయటికి చెప్పలేకపోతున్నారు. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఇది చూడలేదు కదా, ఇక్కడ అబండెన్స్ ఏంటి అని అంటే రిలేషన్షిప్ లో ఒక అబండెన్స్ తీసుకురావాలి. ఇంకా అబండెన్స్ అంటే ఒక సమృద్ధి, అన్ని విధాలుగా కూడా ఒక సక్సెస్ అండ్ గ్రోత్ అనేది అయితే రిలేషన్షిప్ లో తీసుకురావాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది మనసులో. ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది, చూసారా, ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది, డెవిల్ మూసేశాను, అట్రాక్షన్ ఉంది, కమ్యూనికేషన్ చెయ్యాలి అనేది అయితే ఉంది. ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ ఇందులో కలిసి ఉండాలి మీతోటి అనే ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఇది ఎలా ఉంది అని అంటే, సో ఇక్కడ మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, కానీ ప్రస్తుతం మనసులో ఉన్నది బయట చెప్పట్లేదన్నమాట. కనెక్షన్ని సీరియస్గా చూస్తున్నారు, కనెక్షన్ని సీరియస్గా ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే అనుకుంటున్నారు. కానీ ఈ మాస్క్ వల్ల, ఏదైతే ఈ మాస్క్ వల్ల ఈ రెండు ఒకటే అన్నమాట. లాస్ట్కి చివరికి ఒకే ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఈ మాస్క్ వల్ల ఈ వ్యక్తి తన మనసులో ఉన్న భావాలను పూర్తిగా బయటకి చెప్పుకోకపోవడంలో హైడ్ చేస్తున్నారన్నమాట. ఇంటెన్షన్ ఉంది, లవ్ ఉంది, మీది సోల్మేట్ కనెక్షన్, కమ్యూనికేషన్ చెయ్యాలి అని ఉంది, రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అనేది అయితే ఉంది. కానీ ఈ వ్యక్తి ఏంటి అని అంటే ప్రస్తుతం ఒక మాస్క్ తోటి ఉన్నారు, అది బయట పెట్టట్లేదు. డైరెక్ట్గా రావడానికి అవకాశం అయితే ఉంది, కానీ కాల్ చేయాలి అనేది అయితే ఉన్నారు, ప్రస్తుతం హైడ్ చేస్తున్నారు. రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం.
ప్లీజ్ యూనివర్స్, ఎవరైతే వీళ్ళు రిలేషన్షిప్ కోసం ఎదురు చూస్తున్నారో, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారో, వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా? వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా? చూపించండి. క్వీన్ ఆఫ్ వాండ్స్. ప్రస్తుతం ప్లానింగ్ లో ఉన్నారన్నమాట. ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు, ఒక నిర్ణయానికి అయితే రావాలి అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి అనేది అయితే ఉంది, లోపల కోరిక ఉంది. మీతోటి జీవితం కావాలి, మీ జ్ఞాపకాలను అయితే మర్చిపోలేకపోవడం, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకోవడం అయితే కనిపిస్తుంది. రీయూనియన్ చేస్తారా? చూసారా, రిలేషన్షిప్ లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, ఒక స్థిరత్వం, హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ తోడుండాలి, కమ్యూనికేషన్ చెయ్యాలి. సో ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలి. జడ్జిమెంట్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఏదైతే ఒక పాత దశ ముగిసిందో మళ్ళా ఒక కొత్త దశ అనేది స్టార్ట్ చేయాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. వీళ్ళు ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు, మీకైతే తెలియకపోతూ ఉండొచ్చు. కానీ వీళ్ళు మీ పట్ల డెడికేటెడ్గా ఉండాలి, మీతో రిలేషన్షిప్ కావాలి అండ్ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి. ఏదైతే పాతవన్నీ ముగిసిపోయి న్యూగా స్టార్ట్ చేయాలి, కొత్తగా న్యూ చాప్టర్ అనేది మొదలవ్వాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. పాస్ట్లో ఏదైతే ఒక బౌండరీ పెట్టుకున్నారన్నమాట, అంటే నా వల్ల కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను కమిట్మెంట్ ఇవ్వలేను, నన్ను మర్చిపో అనడం కానీ, మీ నెంబర్ బ్లాక్ చేయడము, మీతోటి మాట్లాడకుండా ఉండడము, అది ఫ్యామిలీ గురించి అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా, వాళ్ళ లైఫ్లో 2 ఆప్షన్స్ ఉండడం వల్ల ఏదైనా కావచ్చు. సో ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలని కోరుకుంటున్నారు. మెల్లమెల్లగా మొదలవ్వాలి రిలేషన్షిప్ అనేది వీళ్ళ కోరిక. కొంతమందికి 10 days కానీ 10 weeks కానీ 10 months కానీ పట్టొచ్చు. కొంతమందికి 2 days అయినా 2 weeks అయినా 2 months అయినా పట్టొచ్చు. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. మీకు కమ్యూనికేషన్ అయితే ఉంది, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు. సో ఇది రీడింగ్ అయితే. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనండి, మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి, థ్యాంక్ యూ.